అందరికీ నమస్కారం. నేను మీ పిసి ఆదిత్య, ఫిల్మ్ డైరెక్టర్, హైదరాబాద్. ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తరం సినీ అభిమానులకు ఈ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 1977 ఏ వార్. ఏంటి 1977లో యుద్ధం వచ్చింది అనుకుంటున్నారా? కాదండి, సినీ అభిమానుల మధ్య జరిగినటువంటి ఇంట్రెస్టింగ్ వార్. దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సినీ కేంద్రమైనటువంటి విజయవాడలో గాంధీనగర్ సెంటర్లో నిలబడి అభిమానులు డిసైడ్ చేసే ఒక చిత్రం విజయం పరాజయం, మొత్తం రాష్ట్రం అంతటా కూడా అదే రిజల్ట్ ఇవ్వడం అనేది ఒక స్పష్టమైనటువంటి ఎనాలిసిస్. అలాంటి ఎనాలిసిస్ 1977 జనవరి 14న సంక్రాంతి రోజున జరిగింది. అదేంటంటే, అన్నగారు, ప్రముఖ నటులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు 3 పాత్రల్లో నటించి, నిర్మించి, దర్శకత్వం వహించినటువంటి దానవీర సూరకర్ణ విడుదల. మరోవైపు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు నిర్మించినటువంటి కురుక్షేత్రం విడుదల. ఈ 2 చిత్రాలు ఒకే రోజు విడుదల అవ్వడం ఈ ఇరు వర్గాల ప్రేక్షకుల మధ్య, అభిమానుల మధ్య ఒక సంచలనం. ఈ 2 చిత్రాల మధ్య ఉన్నటువంటి పోలిక ఏంటంటే, 2 కూడా మహాభారతం ఆధారంగా నిర్మించినటువంటి చిత్రాలు. ఒకటి రామారావు గారు చేసినటువంటి దానవీర సూరకర్ణలో కర్ణుడు, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, ఈ 3 వైవిధ్యమైనటువంటి పాత్రలు. ఈ మూడింట్లో రామారావు గారి నటన విశ్వరూపం, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఒక అద్భుతం. మరో విచిత్రం ఏంటంటే, ఈ చిత్రానికి ఎక్కువ లొకేషన్స్ వాడలేదు రామారావు గారు. హైదరాబాద్లో ఉన్నటువంటి తన స్టూడియోలో, అలాగే గండిపేటలో ఉన్నటువంటి తను వేసినటువంటి సెట్స్లో చాలా పరిమితమైన బడ్జెట్, అంటే ఆ రోజుల్లో 40 లక్షల రూపాయల బడ్జెట్తో దానవీర సూరకర్ణ చిత్రాన్ని నిర్మించారు, విడుదల చేశారు, ఘన విజయం సాధించింది. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ గారు నిర్మించినటువంటి కురుక్షేత్రం అప్పట్లో మల్టీ స్టార్. ఎవరెవరు? కృష్ణుడిగా శోభన్ బాబు గారు, అర్జునుడు సూపర్ స్టార్ కృష్ణ గారు, కర్ణుడు కృష్ణంరాజు గారు, అభిమన్యుడు చంద్రమోహన్. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే విజయనిర్మల గారు, జయప్రద, హేమహేమిలు చేసినటువంటి ఈ చిత్రం బడ్జెట్ ఆ రోజుల్లో 80 లక్షలు. ముఖ్యంగా కురుక్షేత్రం చివరి ఘట్టాలలో రాజస్థాన్లో వేసినటువంటి పద్మవ్యూహం సెట్ నాటికి నేటికి ఏనాటికి నభూతో నా భవిష్యత్. ఎందుకంటే ఆ పద్మవ్యూహాన్ని రచించడం మన పుస్తకాల్లో చదివాం, కానీ తెర మీద చూస్తుంటే సూపర్ స్టార్ కృష్ణ గారి సాహసం, తను ఖర్చు పెట్టినటువంటి విధానం నిజంగా ఎవరు కూడా అది రీచ్ అవ్వలేనటువంటి ఒక సాహసం. ఆ రోజుల్లో 80 లక్షలు అంటే ఇప్పుడు లెక్క వేయండి. పాన్ ఇండియా సినిమాలు అంటున్నాం, మల్టీ స్టార్ అంటున్నాం. ఆ రోజుల్లోనే కృష్ణ గారు ఇవన్నీ సృష్టించేశారు. డియర్ ఫ్రెండ్స్, దానవీర సూరకర్ణ, కురుక్షేత్రం చిత్రాల గురించి మరిన్ని వివరాలు పార్ట్ 2 వీడియోలో చూద్దరు. కానీ వెయిట్ అండ్ సీ.